హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మై లైఫ్ మై ఛానల్. సో ఇవాళ మనమైతే కర్ణాటక స్టైల్ ఉలవలతో పులుసు చేసుకోబోతాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇది వెరీ సింపుల్ రెసిపీ, ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు దాకా నేను ఉలవలు తీసుకుంటున్నాను. ఆ ఉలవలు వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. కలర్ అనేది చూసారు కదా ఎంత చేంజ్ అయిందో, అలా కలర్ బాగా చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారనివ్వాలి. ఇట్లా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక 1 to 2 టేబుల్ స్పూన్ మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. రాళ్ళు అవి ఉంటాయి చూసుకోండి. అందులోకి కొద్దిగా ఆనియన్, గార్లిక్, అలాగే టమాటా, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం కడాయి పెట్టుకొని 1 to 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 1 టీ స్పూన్ సాసులు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని, అలాగే ఒక చిన్న ఆనియన్ ఇట్లా చిలుకగా కట్ చేసి వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా సాటే చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ అనేది బాగా కలర్ చేంజ్ వరకు వేయించుకోవాలి. తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిపి, ఇప్పుడు నా దగ్గర చిన్న ఆనియన్స్ ఉంటే ఒక 5 దాకా అట్లా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే సాటే చేసి, ఇప్పుడు కర్రీ కోసం వాటర్ వేసుకొని ఆ కారం అంతా మొత్తం ఆ వాటర్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అలా బాగా మరగనివ్వండి. మరో పక్కన ఇట్లా చిన్న లెమన్ సైజ్ చింతపండుని తీసుకుని బాగా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆఫ్టర్ 10 మినిట్స్ ఇలా చూస్తే అది బాగా కాగుతుంది ఎసురు అయితే. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ ఉలవలను కూడా వేసేసుకోవాలి. మొత్తం అవసరం లేదు, ఎంత కావాలో అంత మాత్రం వేసుకుంటే సరిపోతుంది. అవి వేసుకుని మొత్తం బాగా కలిపి ఇట్లా మూత పెట్టి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉలవలు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మనము ఈ ఉలవల్లోకి వంకాయ కానీ ఆలుగడ్డ కానీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ చింతపండు రసం కూడా వేసేసి మరొక 5 నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే ఉలవలతో పులుసు రెడీ అయిపోతుంది. ఏదైతే రాగి సంగట్లోకి, రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఈ వీడియోకి ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.